ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంబటల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శనంలో స్వయం ఉపాధికి నైపుణ్య శిక్షణ, స్కిల్ ఇండియా నైపుణ్య శిక్షకుడు వెంకట ప్రభుతో కె లెనిన్ వెట్టిన ముచ్చటను. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతలో వివిధ నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణను అందించి తద్వారా వారికి స్వయం ఉపాధికి బాటలు వేసేందుకు భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా వివిధ నైపుణ్యాల్లో వారికి శిక్షణనిస్తూ వారి ప్రతిభకు పదును పడుతున్నారు. ఈ క్రమంలో ఈ స్కిల్ ఇండియాలో భాగంగా గృహోపకరణాలకు సంబంధించి వివిధ నైపుణ్యాల శిక్షణనిస్తున్న సంస్థ నుంచి శిక్షకులు వెంకట ప్రభు గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. మరి ఇందులో భాగంగా వారికి ఏ రకమైన శిక్షణను అందిస్తున్నారు, ఆ శిక్షణ పూర్తి చేసిన యువతకు ఏ రకమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఈ శిక్షణ పొందేందుకు అర్హులు ఎవరు, ఇలాంటి వివరాలు ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం వెంకట ప్రభు గారు. నమస్కారం. ముందుగా ఇప్పుడు ఈ స్కిల్ ఇండియా ఆధ్వర్యంలో మీరు ఏదైతే ఈ గృహోపకరణాలకు సంబంధించి శిక్షణని ఇస్తున్నారో వీటికి అభ్యర్థుల్ని ఎట్లా ఎంపిక చేసుకుంటారు, అసలు ఎవరు అర్హులు? దీనికి ముఖ్యంగా వాళ్ళు 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే చాలు సార్. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు దీనికి అర్హులండి. సో దీంట్లో మేము మా దగ్గర 90 రోజుల కోర్సు ఉంది, 30 రోజుల కోర్సు ఉంది. 90 రోజుల కోర్సులో దీంట్లో 2 డివిజన్స్ ఉన్నాయి సార్. ఒకటి హెచ్ఏ అని హోమ్ అప్లయన్సెస్ అని, ఇంకోటి హెచ్ఈ అని హోమ్ ఎంటర్టైన్మెంట్ అని. హెచ్ఏ అంటే హోమ్ అప్లయన్సెస్లో లైక్ రెఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, డిష్ వాషర్, ఎయిర్ కండిషనర్ అండ్ గ్యాస్ ఛార్జింగ్, ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. అదే హోమ్ ఎంటర్టైన్మెంట్కి వచ్చేసరికి టీవీ, ఎల్ఈడి మరియు మైక్రోవేవ్ ఓవెన్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్ అండ్ బేసిక్ నాలెడ్జ్ హెచ్ఏ ప్రోడక్ట్ పైన ఉంటుంది. ఈ శిక్షణకు సంబంధించి అభ్యర్థుల్ని మీరు ఎట్లా ఎంపిక చేసుకుంటారు? మేము ఫస్ట్ వాళ్ళని 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ని మేము మా ఆఫీస్కి తీసుకొస్తాం సార్. సో వాళ్ళకి అకాడమీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాము. వాళ్ళు ఏ దానికి కోర్స్కి ఇంట్రెస్ట్ ఉన్నారో, వాళ్ళు 1 month కోర్స్గా, 3 months కోర్స్గా, 3 months కోర్స్లో ఏమి బెనిఫిట్స్ ఉన్నాయి, 1 month కోర్స్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, బెనిఫిట్ తర్వాత వీళ్ళకి ప్లేస్మెంట్ కూడా మేమే 100% ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఏ వయసులో వారు దీనికి అర్హులు? దీనికి ముఖ్యంగా మాకు కావాల్సింది సార్ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల ఉండాలి. అయితే ఇప్పుడు శిక్షణల గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఆ స్థాయి ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత అర్హత కలిగి ఉండి కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్లకు ఏ రకమైన, అంటే ఇటు సాంకేతికంగా ఇటు గృహోపకరణాలకు సంబంధించి, అట్లాగే మీరు కొన్ని రోజులు కూడా చెప్పారు, 15 రోజులు, 30 రోజులు, 90 రోజులు, ఈ కాల పరిధిలో ఏ శిక్షణలు ఏ రకంగా ఇస్తారు, వాటి గురించి సవివరంగా చెప్తారా? హోమ్ అప్లయన్సెస్ అంటే ఇప్పుడు ఒక రెఫ్రిజిరేటర్ ఉంది. ప్రస్తుత కాలంలో చాలా మంది దగ్గర స్కిల్స్ అనేవి ఏమి లేవు సార్. మార్కెట్లో ఈ స్కిల్స్ అనే పర్సన్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ పర్సన్స్ ఎవరు లేరు. సో మా దగ్గర ఒక పర్సన్ ప్రొఫెషనల్గా ఆ స్కిల్స్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్తో మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్, న్యూ టెక్నాలజీ లైక్ ఇన్వర్టర్ టెక్నాలజీ. సో ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మొత్తం గృహోపకరణాలు అనేది మొత్తం ఇన్వర్టర్ టెక్నాలజీలో ఉన్నవి టెక్నాలజీ మా దగ్గర ఎక్విప్మెంట్ ఉన్నాయి సార్. దాని మీదనే మేము వీళ్ళకి ఒక 20% థియరిటికల్, మిగతా 80% ప్రాక్టికల్ మీద మేము వీళ్ళకి శిక్షణని ఇస్తాం. శిక్షణతో పాటు ఫైనల్గా వీళ్ళకి NCVT సర్టిఫికేట్ కూడా ఉంటుంది సార్. L4 లెవెల్ సర్టిఫికేట్ ఉంటుంది. అయితే వీళ్ళకు శిక్షణ కాలంలో ఏమైనా స్టైఫండ్ లాగా కానీ ఏదైనా ఉచిత భోజన వసతి సదుపాయం అట్లాంటివి ఏమైనా కల్పిస్తుంటారు? ఈ శిక్షణ కాలంలో దీంట్లో అకాడమీ వాళ్ళు లంచ్, మధ్యాహ్న భోజనం ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ శిక్షణలో ₹1 కూడా, అంటే ఒక సింగిల్ పైసా కూడా పే చేయాల్సిన అవసరం లేదు సార్ క్యాండిడేట్కి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన శిక్షణ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఎక్కడెక్కడ మీరు శిక్షణ ఇస్తుంటారు? శిక్షణ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసారు ఓన్లీ ఇన్ హైదరాబాద్లో ECIL నియర్ బై రాధికా థియేటర్ దగ్గర ఉంది సార్. ఇది NSIC బిల్డింగ్లో ఉంది. ఆ NSIC కాంపౌండ్లోని గ్రౌండ్ ఫ్లోర్లో హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ ఉంది సార్. అయితే ఇప్పుడు మీరు ఈ శిక్షణల కోసం, అభ్యర్థుల ఎంపిక కోసం ఎట్లాంటి ప్రక్రియ నిర్వహిస్తుంటారు? మీరు జిల్లాల వారీగా పర్యటిస్తూ శిబిరాలాగా నిర్వహించి ఎంపిక చేస్తుంటారా? జాబ్ మేళా లాంటివి అట్లా కండక్ట్ చేస్తారు సార్? యాక్చువల్లీ ఆ అకాడమీ యొక్క మెయిన్ ఏంటి అంటే ఎవరైతే డబ్బు పెట్టి చదువుకోలేరో అలాంటి వాళ్ళకి ఈ అకాడమీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. సో ఎందుకంటే మార్కెట్లో డబ్బులు పెట్టి చదువుకునే వాళ్ళు లేరు. అలాంటి వారికే ఈ సంస్థ అనేది ఎక్కువగా ఫోకస్ పెడుతుంది సార్. సో ఎవరైతే నీడెడ్ ఉందో, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, నేను చదువుకోవాలను, ఆ చదువుకోవడానికి నాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి అంటే వాళ్ళకి 100% ఇది రైట్ ప్లేస్ సార్. అంటే ఇప్పుడు మీరు నిర్వహిస్తున్న మేళాల్లో పాల్గొని ఎంపిక కాకుండా
ఆ సమయంలో వాళ్ళు సమాచారం తెలిసో తెలియకో చేరకపోయి ఉంటే నేరుగా వచ్చి మిమ్మల్ని సంప్రదించి చేరే అవకాశం ఉంటుందా? అట్లా చేరాలనుకుంటే ఎవరిని సంప్రదించాలి? డైరెక్ట్గా వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్ ఛానల్లో కూడా మా అకాడమీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి సార్. వాళ్ళు దాంట్లో అన్నిటికి సంబంధించిన కోర్స్ ఎలా ఉంటుంది, ఎలా ఇస్తారో, ఎలా ప్రాక్టికల్గా ఉంటుంది, ఏ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో కూడా వెబ్సైట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. అంటే ఇప్పుడు ఈ శిక్షణ ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుందా? ఏదైనా నిర్దిష్ట కాల పరిమితి వరకే ఉంటుందా? సార్ యాక్చువల్లీ మాకు ఇక్కడ 4 బ్యాచెస్ ఉన్నాయి సార్. ఈ 4 బ్యాచెస్ కంటిన్యూగా సైకిల్ లాగా వర్క్ చేస్తుంది. బ్యాచ్ కంప్లీట్ అయిన ముందే ఎవరైతే ఈ స్టూడెంట్ ఎన్రోల్ అవుతున్నారో ఆ ఎన్రోల్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ని మేము పలానా టైంలో ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఈ బ్యాచ్లో వచ్చి మీరు అప్లికేషన్ వచ్చి ఫిలప్ చేసి ఉండండి. బ్యాచ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ ముందే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, డేట్ అండ్ టైమింగ్ అనేది ఈ స్టూడెంట్స్కి మేము చెప్తాం. అయితే ఇప్పుడు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకి మీరు సర్టిఫికేట్ కూడా అందజేస్తామని చెప్తున్నారు, అట్లాగే ఉపాధికి కూడా ఒక మార్గం చూపుతామంటున్నారు కదా. ఈ శిక్షణ పూర్తి చేసిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి? శిక్షణ పూర్తి అవ్వకముందే మాకు క్యాంపస్ సెలక్షన్స్ ఉన్నాయి సార్. కంపెనీ మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీ వాళ్ళే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి ఎవరైతే 100% స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్లో మా అకాడమీలో చదువుకున్నటువంటి స్టూడెంట్కి కంపెనీస్ కూడా మాకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి సార్. మాకు కావాలి, మీ దగ్గర నుంచి స్కిల్స్ నేర్చుకున్న పర్సన్స్ మీ దగ్గర చాలా మంచిగా ఉన్నారు. సో అలాంటి క్యాండిడేట్స్ మాకు శిక్షణ పూర్తయ్యే ముందే వాళ్ళు వచ్చి ఈ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ తీసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళే నిర్ణయిస్తారు ఆ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి అర్హత ప్రకారంగా జీతం. అండ్ జీతంతో పాటు వాళ్ళు ఎక్కడ వర్క్ చేయాలో ఆ ప్లేస్ కూడా, లొకేషన్ కూడా వాళ్ళే అప్పుడే చెప్పేస్తారు సార్. అయితే వాళ్ళకి అవకాశాలు కాకుండా వారే స్వయం ఉపాధి పొందడానికి రుణ సదుపాయం కల్పించే వెసులుబాటు అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం అలాంటిది అయితే లేదు సార్. బట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని తనంతలో తన కాళ్ళ మీద నిలబడతాడు. ఒక పర్సన్ తనంతలో తన కాళ్ళ మీద నిలబడాలంటే తనకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఏదో ఒక కంపెనీలో, సంస్థలో వర్క్ చేస్తే ఆ సంస్థలో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళే ఒకవేళ నువ్వు నీ సొంతంగా పెట్టుకోవాలని అనుకుంటే అలాంటి ఏదైతే లొకేషన్స్లో అలాంటి సదుపాయాలు ఉన్నాయి, అవకాశం ఉంది అంటే డెఫినెట్గా కంపెనీ పరంగానే ఒక సర్వీస్ ఆథరైజ్డ్ ఫ్రాంచైజీ కూడా ఇవ్వడానికి కూడా ఆ కంపెనీ సంస్థ ముందుకు వస్తుంది సార్. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇది మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత భిన్నమైన పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. గ్రామీణ ప్రాంతంలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎక్కువగానే ఉన్నారు. అయితే అలాంటి యువత కోసం మీరు ఇచ్చే సూచనలు లేదా సలహాలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్లీ సార్, ఇప్పుడు ఆదిలాబాద్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి వీళ్ళకి ఇక్కడ ఇంకా స్కిల్స్ డెవలప్మెంట్ కావడానికి ఈ యొక్క ఆలోచనతోటి మేము ఇంత దూరం వచ్చాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్కి ఇంకా స్కిల్స్ డెవలప్ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్ కూడా వాళ్ళు మంచి స్కిల్స్ నేర్చుకోవాలని, ఒకవేళ నేర్చుకున్న తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఉంది అంటే డెఫినెట్గా కంపెనీ సంస్థ నుంచి మేము వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకు ఒక సొంతంగా సదుపాయం ఇవ్వడానికి కూడా మేము సహకరిస్తాం. అయితే ఇప్పుడు మనం ఈ ముచ్చట్లు విని ఎవరైనా గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువకులు ప్రేరణ పొంది ఇందులో ఈ సంస్థలో చేరి శిక్షణ పొందాలి అనుకునే వారు సంప్రదించడానికి ఏదైనా అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్ చెప్తారా? ఎస్ సార్, తప్పకుండా చెప్తాను సార్. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ అనేది నాదే నంబర్ ఇస్తాను సార్. ఎందుకంటే ఆఫీస్లో కాకుండా నేను మీతో మాట్లాడుతున్నాను, తప్పకుండా నా నంబర్ అందరికీ ప్రొవైడ్ చేస్తాను. ఎప్పుడైనా ఏ సమయంలోనో కాల్ చేసినా కూడా నేను అందుబాటులో ఉంటాను. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను వాళ్ళకి తీర్చడానికి ప్రతి సమయంలో నేను సహకరిస్తాను సార్. నా నంబర్ వచ్చేసి సార్ 9246338664. 9246338664. ఇది ఇది నా నంబర్ సార్. నా పేరు వెంకట ప్రభు సార్. ఇది వెంకట ప్రభు గారి ఫోన్ నంబరు. ఈ నంబర్కు సంప్రదించి ఎలాంటి నైపుణ్య శిక్షణని పొందాలనుకున్నా, ముఖ్యంగా ఈ గృహోపకరణాలకు సంబంధించి స్కిల్ ఇండియాలో భాగంగా అందజేస్తున్న శిక్షణలకు సంబంధించి సమాచారాన్ని పొందొచ్చు, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అయితే మనం అప్పటి నుంచి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత అంటున్నాం. మరి పట్టణ ప్రాంత యువకులు, నిరుద్యోగులకు కూడా ఇందులో అవకాశాలు ఉంటాయా? అందరికీ సార్. ఒక పట్టణ ప్రాంతాలనే కాదు, గ్రామీణ ప్రాంతాలకు కూడా. పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసుకొని ఉన్నారు. బట్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణ వాసుల్లాగా ఉండాలి, డెవలప్ కావాలని ఇంత దూరం మేము వచ్చాం సార్. సో వీళ్ళు కూడా అలాంటి స్కిల్స్ తీసుకొని అలాంటి డెవలప్ చేసుకోవాలి. సొంతగా కూడా వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం గురించి ఇంత దూరం వచ్చాము. కాబట్టి ఆ అవకాశాన్ని వాళ్ళు ఎట్లయినా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం వెంకట ప్రభు గారు. ముఖ్యంగా అయితే గ్రామీణ ప్రాంతాలు అయితేనేమి, పట్టణ ప్రాంతాల్లోనే అయితేనేమి, నిరుద్యోగ యువకుల్లో
ఎవరితో ఏదో ఒక రకమైన నైపుణ్యం ఉండే ఉంటుంది. సరే, వాళ్ళ నైపుణ్యాన్ని వివిధ రంగాల్లో వారి నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు వాటికి మెరుగుదిద్దడానికి అవసరమైన శిక్షణలు అందించి తద్వారా స్వయం ఉపాధికి ఒక మార్గం చూపే క్రమంలో మీరు శిక్షణను ఇస్తున్నారు. దానికి సంబంధించిన సవివరాల్ని తెలియజేసిండ్రు. మరి ఈ కార్యక్రమాన్ని విన్న ఈ ప్రాంత యువతి యువకులు, ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకొని వారి స్వయం ఉపాధికి బాటలు వేస్తారని ఆశిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో స్వయం ఉపాధికి నైపుణ్య శిక్షణ స్కిల్ ఇండియా నైపుణ్య శిక్షకుడు వెంకట ప్రభుతో కేలినిన్ పెట్టిన ముచ్చటను విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.